హాయ్ అండి, నేను మీ దివ్య. వెల్కమ్ బ్యాక్ టు డైన్ విత్ దివ్య. ఈరోజు స్పెషల్ రెసిపీ మూంగ్ దాల్. ఎంతో రుచిగా ఉండి బయట అమ్మే మూంగ్ దాల్ లానే టేస్ట్ అండ్ టెక్స్చర్తో మన ఇంట్లో చేసినప్పుడు పర్ఫెక్ట్గా రావాలంటే ఈ వీడియోలో నేను చెప్పే ప్రాసెస్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. 100% పర్ఫెక్ట్గా వస్తుంది. అదేవిధంగా పిల్లలకి కూడా ఎంతో నచ్చుతుంది. చాలా ఈజీగా హైజీనిక్గానే 5 మినిట్స్లో ఈ మూంగ్ దాల్ రెసిపీని ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఎక్కువ ఆయిల్ పీల్చకుండా ఎలా చేయాలో కూడా టిప్స్తో మీకు చూపిస్తున్నాను. సో మరి ఈ టేస్టీ అండ్ క్రిస్పీ మూంగ్ దాల్ రెసిపీని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్లో 2 కప్పుల వరకు పెసరపప్పును తీసుకుందాం. ఇక్కడ నేను 1/2 కిలో వరకు తీసుకుంటున్నానండి. మనం తీసుకున్న పెసరపప్పు కొద్దిగా పెద్దగా ఈ సైజులో ఉండేవి తీసుకోవాలి. పెద్ద సైజు పెసరపప్పును తీసుకుంటే బయట మార్కెట్లో అమ్మే మూంగ్ దాల్లా పర్ఫెక్ట్ టెక్స్చర్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ పెసరపప్పుని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకుని పెసరపప్పు నానడానికి సరిపడా వాటర్ని వేసుకుని ఓవర్ నైట్ లేదా టైం లేని వాళ్ళు కనీసం 4-5 గంటల పాటు నానబెట్టుకోవాలి. నేనైతే నైటే నానబెట్టుకుంటున్నానండి. మార్నింగ్కి చూస్తే పెసరపప్పు బాగా నాని పెద్దగా అయ్యాయి కదా. పెసరపప్పు సరిగ్గా నానిందో లేదో చూడాలంటే ఇలా ఒక పప్పుని తీసుకుని గిచ్చితే మధ్యకి విరగాలి. ఇప్పుడు ఈ పెసరపప్పుని అంతా వాటర్ లేకుండా ఒక స్టైనర్లోకి తీసుకుని కంప్లీట్గా వాటర్ పోయే వరకు కాసేపు పక్కన పెట్టేసుకుందాం. వాటర్ మొత్తం పోయిన తర్వాత ఇలాంటి ఒక కాటన్ క్లాత్ మీద ఈ పెసరపప్పును వేసుకుని బాగా పలుచగా స్ప్రెడ్ చేసుకుని పెసరపప్పులో తడి ఆరిపోయి పొడిగా అయ్యే వరకు కనీసం అరగంట సేపు బాగా ఆరబెట్టుకోవాలి. పూర్తిగా తడి లేకుండా ఆరిపోయిన తర్వాత ఇలా క్లాత్తో పై తుడుచుకుందాం. ఏ మాత్రం కొద్దిగా తడిగా ఉన్నా ఈ క్లాత్ అనేది పీల్చేసుకుంటుంది. మనం పెసరపప్పుని ముట్టుకుంటే చేతికి తడిగా అనిపించకుండా ఇలా పొడి పొడిగా ఉండాలి. అదే కొంచెం తడిగా ఉన్నా వేయించేటప్పుడు పెసరపప్పు అనేది ఆయిల్ ఎక్కువ పీల్చేసుకుంటుంది. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం. దీనికోసం ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకుని బాగా వేడి చేయాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇలాంటి ఒక స్టైనర్ని తీసుకుని పెసరపప్పుని కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఫ్రై చేసుకుందాం. ఇలా స్టైనర్ని పెట్టి చేయడం వల్ల పెసరపప్పు అంతా ఆయిల్లో స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. ఇలా స్పూన్తో కలుపుకుంటూ పెసరపప్పుని మెత్తదనం లేకుండా క్రిస్పీగా అయ్యే వరకు మీడియం హీట్లోనే బాగా వేయించుకోవాలి. అలాగే లో ఫ్లేమ్లో పెట్టి వేయించకండి. అలా వేయిస్తే పెసరపప్పుని మీరు ఎంతసేపు వేయించినా కూడా దానికి తగినంత వేడి సరిపోక మెత్తగానే ఉంటాయి. అలాగే ఈ పెసరపప్పు ఫ్రై అయిందో లేదో మనం స్టైనర్తో ఇలా పైకి కిందికి కదిపినప్పుడు సౌండ్ అనేది ఇలా వస్తే పెసరపప్పు చాలా చక్కగా వేగినట్టే. ఇలా వేగిన పెసరపప్పుని ఒక టిష్యూ పేపర్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఏమైనా ఎక్సెస్ ఆయిల్ ఉంటే టిష్యూ పేపర్ అనేది పీల్చేస్తుంది అనమాట. ఇదే విధంగా ఆయిల్లో మనం నానబెట్టుకున్న పెసరపప్పుని అంతా కొంచెం కొంచెంగా వేసుకుని క్రిస్పీగా అయ్యే వరకు వేయించి టిష్యూ పేపర్ లో తీసుకోండి. ఇలా మనం నానబెట్టుకున్న పెసరపప్పుని మొత్తం వేయించేశాక చూడండి, ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చలేదు. వీటిని ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ లోకి తీసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పుని వేసి బాగా మిక్స్ చేయండి. మీకు చట్పటాగా తినాలనుకుంటే కొద్దిగా కారం, చాట్ మసాలా, నిమ్మరసం, కొత్తిమీర వేసుకోండి. చాలా రుచిగా ఉంటుంది. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఈజీగా 2 months వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇంతే అండి, టేస్టీ అండ్ క్రంచీ మార్కెట్ స్టైల్ మూంగ్ దాల్ రెడీ. వీటిని ఈవినింగ్ టైం స్నాక్స్ లా కూడా హ్యాపీగా తినేయొచ్చు. సో ఫ్రెండ్స్, చూసారు కదా మూంగ్ దాల్ రెసిపీని చిన్న చిన్న టిప్స్తో ఈజీగా ఎలా చేయాలో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకా మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.